తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను నీళ్లు నిధులు నియామకాలపైనే కాకుండా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతిక అన్ని రంగాలలో వెనుకబడతారని గుర్తించి వారు బుద్ధిజీవులను విద్యావంతులను మేధావులను అందరినీ ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కోసం తెలంగాణ సుధాస సాధనలో భాగంగా వారు ముందుండి పోరాటం చేసి వారు తెలంగాణ సాధించేంత వరకు తుది శ్వాస వరకు కూడా తన జీవితాన్ని కూడా తెలంగాణ కోసం అంకితం చేసిన గొప్ప మేధావి వారు. తెలంగాణ చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూడా కోరుతాను. జై హింద్, జై తెలంగాణ. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు సమాచార హక్కు పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో జాతిపిత జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తెలంగాణ కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఆ యొక్క జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ ప్రకారంగా చేయకపోవడం చాలా శోచనీయం. మేమందరం బీసీలం అందరం ముక్త కంఠంగా ఖండిస్తున్నాం. వచ్చేసారి తక్షణమే జయంతి వర్ధంతి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నియమించాలని కోరుచున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుండి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త. అసలు ఒక రకంగా ఆయన తెలంగాణ జాతిపిత. ఎందుకంటే ఒక బలహీన వర్గాల్లో చెందినటువంటి వ్యక్తి. ఈయన కేవలం మలి ఉద్యమంలో కాదు, తొలి ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొన్న వ్యక్తి. 69 తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొని ఆనాడే తెలంగాణ పోరాటం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నటువంటి బలమైనటువంటి కోరికతోటి ఈ యొక్క మలి ఉద్యమం తెలంగాణ మరి ఆయన స్ఫూర్తితోటే తెలంగాణ వచ్చింది. ఆయన స్ఫూర్తితోటే తెలంగాణ కేసీఆర్ గారు ముందుకు వచ్చిండ్రు. ఆయన స్ఫూర్తితోటే మరి ఒక బలమైనటువంటి ఒక మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆయన తెలంగాణ రాష్ట్రం రాకముందే కొద్ది రోజుల ముందే మరి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారో నేటికి కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన ఆశయాలు నెరవేరలేదు. ఆయన కోరుకున్నది సామాజిక తెలంగాణ. తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, సమానమైనటువంటి హక్కులు సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో సమాన వాటా దక్కాలి తెలంగాణ వాదులు. ఎందుకంటే తరతరాలుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేక రకాలైనటువంటి వివక్షతకు గురైంది, అణిచివేతకు గురైంది. మరి నిజాం పరిపాలనలో విద్యకు దూరమైంది. అనేక రకాల వివక్షతకు గురైనటువంటి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంత ప్రజలకు స్వయం ప్రతిపత్తి వస్తుందని, ఆత్మగౌరవం ఉంటుందని, మరి నిధులు నీళ్లు సమానమైనటువంటి హక్కులు అందరికి లభిస్తాయని, అందరికి యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అనేకమైనటువంటి యొక్క కోరికలతో తెలంగాణ కోసం జీవితాంతం పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు. మరి తెలంగాణ సిద్ధాంతకర్త. ఒక రకంగా ఆయనే ఈ తెలంగాణ జాతిపిత అని మేమంతా కూడా ప్రకటిస్తూ ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ ప్రభుత్వాలు ఏదైతున్నాయో ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కేసీఆర్ గారు మరి ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల యొక్క కోరికలు ఏమీ ఆయన నెరవేర్చలేదు. తెలంగాణ వాళ్ళ ఉద్యమకారులకు యొక్క డిమాండ్స్ ఏం పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వమైనా ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల కోసం కమిటీ వేసింది. ఆ కమిటీ సరి అయినటువంటి సమయంలో నిర్ణయం తీసుకొని తెలంగాణ ఉద్యమకారులకు మరి యొక్క జయశంకర్ యొక్క ఆశయ సాధన కోసం ఎవరైతే పోరాటం చేసిండ్రో వారికి సరి అయినటువంటి న్యాయం చేయాలి, సరి అయినటువంటి గౌరవం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటూ నేను మరి ఒక తెలంగాణ 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. త్వరగా ఈ యొక్క ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని వేసిందో ఆ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ.